బాలరాముడి ప్రాణ ప్రతిష్టతో రాజకీయంగా ప్రధాని మోడీ ఇమేజ్ పెరిగిందా? పెరగడానికి జరిగిన ప్రయత్నం చూశాం. ఓకే, ఎందుకంటే ఇవాళ లేకపోతే పూరి శంకరాచార్యులు ప్రశ్న అడిగారు. శంకరాచార్యులకు కూడా పరిమితులు ఉంటాయి. నేను శంకర మఠానికి నాయకుడే కావచ్చు, అదినే నాయకత్వం వహించవచ్చు, కానీ ఎక్కడికి వెళ్ళాలి, ఏది భుజించాలి, ఇలా ఏం మాట్లాడాలి అన్నది నాకు కూడా పరిమితులు ఉంటాయి. అలాగే ప్రధానమంత్రికి కూడా పరిమితులు ఉంటాయి. సో ప్రధానమంత్రికి రాజ్యాంగం కొన్ని పరిమితులు కల్పిస్తుంది అని చెప్పాడు. ఇది నేను చెప్పింది కదా, పూరి శంకరాచార్యుల వారు చెప్పింది. అంటే ఆదిశంకరుని వారసత్వంగా పీఠాధిపతులుగా ఉన్న పెద్దలు చెప్పారు. సో అందువల్ల ఆ విభజన రేఖ ఎక్కడన్నా పాటించారా? సో మీకు ఎక్కడైనా మీరు దక్షిణాదిలో ఉన్నటువంటి లేపాక్షి నుంచి రామేశ్వరం ధనుష్కోడి వరకు వెళ్ళారు. మీరు ఆ విజువల్ చూడండి, ఆ ఫోటో చూడండి, అంతా మోడీమయమే తప్ప రామమయం ఉంటుంది, ఉండాలి కూడా. కానీ రామమయము మోడీమయము రెండు మిశ్రమం అయిపోయింది కదా. సో ఇక్కడ కూడా మోడీ చేతనం మీదిగా కదా. సో అందువల్ల క్లియర్గా మోడీని ప్రొజెక్ట్ చేయడం, మోడీని హిందుత్వ నాయకుడిగా, ఎమర్జింగ్ హిందూ ఇండియాకు మోడీ ఒక ప్రతినిధిగా, ప్రతీకగా చూపెట్టేటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున జరిగింది. ఇక ముందు కూడా జరుగుతుంది. దానికి మోడీకున్న మాట్లాడే చాతుర్యము, ప్రతిపక్షాలు ఒక బలమైన కౌంటర్ నెరేటివ్ చెప్పలేకపోవడము, ఇవన్నీ కూడా కలిసి వస్తున్నాయి. అందువల్ల హిందుత్వ మోడీత్వ పతాక స్థాయిలో కలిసిన సందర్భం ఇది. అందువల్ల హిందుత్వకు ఒక మూమెంట్ ఆఫ్ సెలబ్రేషన్ ఇది. ఎందుకంటే హిందుత్వ పాలిటిక్స్ కల్మినేషన్ కదా ఇది. కానీ అలాగే మోడీకు కూడా ఇది ఒక పీక్ పాయింట్. అయితే సమస్య ఏంటంటే ఇది క్లైమాక్స్. ఇక ఇష్యూ లేదు, రేపటి నుంచి ఏం ఇష్యూ ఉంది. సో అందువల్ల ఈ క్లైమాక్స్ తర్వాత కూడా దాని రిపుల్ ఎఫెక్ట్స్ ఎంత ఉంటాయి, దాని ప్రకంపనలు ఎంత ఉంటాయి అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. కానీ ఖచ్చితంగా మోడీని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం పెద్ద ఎత్తున చేశారు. రాముని సన్నిధులు మోడీ అని, అసలు ఇన్ని రోజులుగా ఉపవాస దీక్ష, సో ఇవన్నీ కూడా ప్రజెంట్ చేశారు. అంటే రిలీజియస్ హిందూ, పొలిటికల్ హిందూ, ఈ రెండింటిని మిక్స్ చేస్తూ ఈ రెండింటికి ఒక సింబల్గా ప్రధానమంత్రిని ప్రజెంట్ చేశారు, మోడీని ప్రజెంట్ చేశారు. సో ఆ ప్రయత్నం అయితే బాగా జరిగింది. దాని ఫలితం ఎలా ఉంటుందనేది చూడాలి.